పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ గుజ్జనగుండ్ల సర్కిల్లో జగన్ దిష్టిబొమ్మను కూటమి నాయకులు దగ్ధం చేశారు. నగరంలో వైసీపీ నాయకులు చేపట్టిన నిరసనకు తీటుగా కూటమి నేతలు గుజ్జనగుండ్ల సర్కిల్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మీడియాతో మాట్లాడారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని, వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బుజ్జి, సుఖవాసి శ్రీనివాసరావు, డాక్టర్ నిమ్మల శేషయ్య ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విష ప్రచారాల్లో డిఎస్సీ ఒకటి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో లేరు. అది మీరు గుర్తు చేసుకోవాలి. ఈ రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డిఎస్సీ పారదర్శకంగా నిర్వహిస్తే స్పోర్ట్స్ కోటాలో అన్యాయాలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి మీరు అనేకమైనటువంటి విషపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకులు మీరు ఏదైతే కూటమి నాయకులు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, చాలా చోట్ల చాలా జిల్లాల్లో అయ్యా డిఎస్సీలో మీరు అక్రమాలు జరిగినాయి అంటా ఉన్నారు, స్పోర్ట్స్ కోటాలో జరిగినాయి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మీకు ఏమైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రండి. బహిరంగ చర్చకు వస్తే మేము ఆ చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాము మేము అని చెప్పి సవాల్ ఇస్తే ఎక్కడా కూడా ఈ 13 జిల్లాల్లో ఎక్కడ కూడా ఒక్క చోట కూడా వచ్చి వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు. ఇవాళ ఎంతో పారదర్శకంగా డిఎస్సీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శుభ్రంగా చేసి 16,500 ఉద్యోగాలు ఇస్తే, పారదర్శకంగా ఇస్తే ఏమీ దొరక్క నువ్వు ఇవాళ స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి ఇవాళ ఉద్యోగాలు పొందిన వాళ్ళు అవమానపరుస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా దిగిపోయిన చరిత్ర హీనుడివి, దుర్మార్గుడివి నువ్వే. ఒక్క గ్రూప్ 1 కూడా వేయటం చేతగాల. మేము వేసిన గ్రూప్ 1 పరీక్ష పెట్టి థాయిలాండ్లో నువ్వు ఎవరి చేత దిద్దించావు? గుంటూరు ఆటో డ్రైవర్లు, హోటల్ సప్లయర్ల చేత పేపర్లు దిద్దించి 30-40 లక్షల రూపాయలకి గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటే ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళందరినీ పక్కన పెట్టింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నవనాయకులు లోకేష్ బాబు గారు ఎంతో పారదర్శకంగా డిఎస్సీని నిర్మించి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే నువ్వు తట్టుకోలేక వాళ్ళ మీద విషం కక్కుతూ వీళ్ళకందరికీ అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు పోటాపోటీగా ఈరోజు ధర్నారీ సిస్టం రాష్ట్ర ప్రజలంతా నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు. ఏదైతే హాయిలాండ్లో నువ్వు గ్రూప్ 1 ఉద్యోగాలు ఎవరితో దిద్దించావో కోర్టుల దాకా వెళ్ళి కోర్టుల్లో అక్షంతలు వేశారు. మరి ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ చాలా బాధ దిశంత స్వర్గంలో ఉన్నారు. మరి గ్రూప్ 1 పారదర్శకంగా జరిగితే స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది అంటున్నావు. స్పోర్ట్స్ కోటాలో నీ మంత్రి ఒకటి చెబుతా ఉన్నాడు, మాజీ మంత్రి బ్రిడ్జికి కాకాటకి తేడా తెలియని వాడు నీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. అటువంటి వాళ్ళని పెట్టుకుని నువ్వు ఇంకా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నావు. అవినీతి ఆరోపణలు, అసత్య ఆరోపణలు మానుకొని ప్రజలకు మంచి చేసే ఉద్దేశంలో నువ్వు ఏదన్నా ఉంటే పోటీకి రా. మరీ ముఖ్యంగా ఈ నగరంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మధ్య ప్రేమించి ప్రలాపనలు ఆడుతూ ఉన్నారు.